ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం ఈ ఆరాధనలు ప్రారంభించబడి కొనసాగుతూ ఉన్నాయి. జూన్ నెలలో జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ ఆరాధనలు అద్భుతకరంగా జరగనే ఉన్నాయి. అనేక మంది జీవితాలను ప్రభు కట్టబోతున్నారు, బ్రతుకులను మార్చిపోతున్నారు. ప్రభు నిశ్చయంగా దైవ సేవకుల ద్వారా తన మాటను మనకు అందచేయబోతున్నారు. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా దిగులు పడకండి, భయపడకండి. పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. ఆత్మీయతను దీని ద్వారా ఆత్మీయ స్థితిని కోల్పోయిన వారిగా ఉన్నారేమో. లేదండి, రండి కలిసి మన ఆత్మీయ స్థితిలో మనం బలపరచబడదాం. అన్ని సమస్యలలో ప్రభువే తోడై ఉండి నిశ్చయముగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మర్చిపోకండి, జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాల్వ రోడ్, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ నెల అద్భుతమైన సువాత స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. అయితే చూడండి, అడ్రస్ మార్చబడింది. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రభు నడిపించినై ఉన్నారు. సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఈ ఆరాధన జూన్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. హరిహర కళాభవన్లో జరగనై ఉన్న ఆరాధన సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనై ఉంది. ఈ నెల నుంచి అద్భుతమైన ఆరాధనలు ప్రతి నెల ఈ సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లోనే జరగనై ఉంది. జూన్ నెలలో మాత్రమే ఇది 3వ శుక్రవారం జరగనై ఉంది. జూలై నుంచి మొదటి శనివారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల ఆరాధన జరగనే ఉంది. దయచేసి గమనించండి. ఈ నెల జూన్ లో 20వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్స్ లో జరగనే ఉంది ఆరాధన. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. దేవుని మాటల ద్వారా చాలా ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాం. చాలా విషయాల్లో ప్రభు చాలా కృప చూపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు జీవితాలలో సంతోషం, సమాధానం లేని పరిస్థితులు, కానీ ఎప్పుడైతే ప్రభు మాటను పట్టుకుంటున్నామో, ఆయన మాటను వింటున్నామో, జీవితాల్లో సమాధానం, కోల్పోయిన నెమ్మదిని, సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా బలముగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నేను జనులకు అద్భుతములను కనపరుతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను జనులకు అద్భుతమును కనపరుతును అని ప్రభు మాట్లాడుతున్నారు. నిజమే అండి, ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి, నీ జీవితంలో ఎప్పుడు ఎప్పుడు నా జీవితం బాగుపడుతుంది, నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది అని చాలాసార్లు అనుకుంటూ ఉండొచ్చు. ఇంతగా ప్రార్థిస్తున్నాను, నా జీవితంలో అద్భుతం జరుగుతుందా లేదో అని కూడా సందేహం కదండి. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రభు మాత్రం నిశ్చయంగా తన ప్రజల పైన తన కనుచూపు నుంచి అద్భుతం జరిగించే దేవుడై ఉన్నారండి. ఆయన అద్భుతాలు కనపరిచే దేవుడై ఉన్నారు. మనుషుల వల్ల ఏది కాదండి, దేవుని వల్ల సమస్తము సాధ్యమే. ఇదిగోండి, మనుషుల్ని ఎన్నోసార్లు మనం నమ్ముకున్నాం, ఎన్నోసార్లు వాళ్ళపైన ఆధారపడుతూ చాలాసార్లు మనం అనుకున్న పని అనుకున్నట్లుగా చాలాసార్లు మన జీవితంలో అది జరగలేని పరిస్థితులలో మనం
ఎన్నోసార్లు కృంగిపోయి ఉన్నాం కదండి. అవును, మనుషుల్ని ఆశ్రయిస్తే ఏది జరగదు. కానీ నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో, ఎప్పుడైతే మరి నీ జీవితంలో సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడుతూ ఎస్ నా జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు, తన కార్యాల కొరకు నేను ఎదురు చూస్తున్నానని విశ్వాసం ప్రార్థనతో నువ్వు ముందుకు వెళ్తున్నావు చూడండి, ఇవన్నీ కూడా ప్రభు చూస్తున్నారు. నీ నిరీక్షణ కలిగిన జీవితాన్ని ప్రభు చూస్తున్నారు. అయితే తాను అద్భుతంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు కనపరిచే దేవుడై ఉన్నారు. దిగులు పడకండి, మరి అధైర్యపడకండి. ప్రభు నిశ్చయముగా గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. చాలా సంవత్సరాలు అయిపోయిందండి, చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను, చాలా సంవత్సరాలుగా ఏడుస్తున్నాను, చాలా సంవత్సరాల కొలది చాలా చింతిస్తున్నాను, వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను, కానీ ఏది నా వల్ల అవ్వట్లేదు, నా జీవితంలో ఎప్పుడు కూడా నిరుత్సాహం, బాధని చూస్తున్నాను అని చాలా దిగులు పడుతున్నారు కదా. మీ చింత యావత్తునన్నిటిని పక్కకు పెట్టండి. ప్రభువు పైన ఆ చింత యావత్తును వేస్తే ప్రభు నిశ్చయముగా కృప చూపించే దేవుడై ఉన్నారు. గొప్ప కార్యాలు చేయబోతున్నారు. చూడండి, అనుకున్నట్లుగా జరగబోతుందేమో జీవితంలో, కానీ చూడండి మన గురించి లేకపోతే మరి మన కుటుంబాల గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాం. అయితే మన ఆలోచన కొద్దిదే, చిన్నదే, కానీ ప్రభు ఆలోచన మన పట్ల చాలా పెద్దది. అనుకున్నట్లుగా జరగట్లేదు అనుకుంటా, కానీ ఖచ్చితంగా అనుకున్న సమయంలో కాదు, కానీ ప్రభు ఏర్పాటు చేసిన సమయంలో గొప్ప కార్యం జరగబోతుంది. అది ఏదైనా, దేని కొరకు ఎదురు చూస్తున్నారు, దేని కొరకు వేదన పడుతున్నారు, దేని కొరకు ప్రార్థిస్తున్నారు, ప్రభు జరిగించబోతున్నారు. ధైర్యంగా ఉండండి, గొప్ప కార్యాలు ప్రభు కనపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చాలా అద్భుతంగా మరి ప్రభు మాట్లాడుతుండగా ధైర్యం కలిగి ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో ధైర్యంతో నింపబడుతున్నాం. ధైర్యంగా ఉందయ్యా మీ మాటలు. అయ్యా ఖచ్చితంగా నీ ప్రజల జీవితాల్లో అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి అద్భుతాలు కనపరిచే దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి మీ మాటలు ఉదయకాల సమయంలో ఎంతగానో సమాధానాన్ని కలగచేస్తున్నాయి. అవునయ్యా, నీ బిడ్డలముగా మమ్మల్ని ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడవు కాదు, మమ్మల్ని ఎప్పుడు నడిపించే దేవుడు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు అద్భుతం జరగాలని జీవితాల్లో, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ఒక గురి కలిగి మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, అందరి జీవితాల్లో ప్రభా గొప్ప అద్భుతాలు జరుగును గాక. కొన్నిసార్లు నిరుత్సాహం, వేదన, ఆందోళన, భయము, ఇలా ఎన్నో డిప్రెషన్స్ మధ్యలో, ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రజలు ఉంటుండగా వాటిని అన్నిటి నుంచి విడిపించండి. ఈ మాటలు ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా నూతనమైన బలాన్ని పొందుకుందురు గాక ప్రభా. అద్భుతాలు జరిగించండి. ఏ విషయంలో వేదన కలిగి ఉన్నారో అద్భుతం కలుగును గాక, జరుగును గాక. బ్లెస్ చేయండి. మీ పైన ఆధారపడ్డ కృప చూపించండి. విశ్వాసం, ప్రార్థన అయా ప్రభా ఇదిగోండి నిశ్చయముగా ప్రభా నీ కార్యాల కొరకు ఎదురు చూసే వారిగా చక్క నిరీక్షణ కలిగిన జీవితాలతో బ్లెస్ చేయమని వేడుకుంటున్నా. మా ప్రియులందరూ చేసిన ప్రతి పనులలో అయా విశేషకరంగా మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో తోడే ఉండండి, సమృద్ధిని దయచేయండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నా. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకున్న విధవరాలను, అనాథులను మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుతం జరిగించండి, గొప్ప కార్యం జరిగించండి. అయా ప్రతి ఒక్కరి జీవితంలో కృప కలుగును గాక. కన్నీళ్లతో, నిరుత్సాహంతో, వేదనతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్.